ఫ్రెండ్స్, ఇండియాలో చాలా ఇంట్రెస్టింగ్‌గా, మిస్టీరియస్‌గా చాలా ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్స్‌లో చాలా తక్కువ మందికి తెలిసిన 10 కేదార్‌నాథ్ రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంగా 24 అవర్స్ అంటే 24 గంటలు నివసిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఈ కేదార్‌నాథ్ ధామ్ యొక్క కథను కానీ, రహస్యాలను గానీ పూర్తిగా వింటే అనేక జన్మాల పాపాలు కూడా నశిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాంటి కేదార్‌నాథ్ రహస్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే హర హర మహాదేవ అని కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఫస్ట్‌ది, ఈ కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎలా నిర్మించారు? కేదార్‌నాథ్ ఆలయం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడింది. ఈ బండరాళ్లను కూడా అటాచ్ చేయడానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. దీని నిర్మాణంలో సిమెంట్ మొదలైన వాటిని ఎక్కడా ఉపయోగించలేదు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కేదార్‌నాథ్ ధామ్ సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో ఉంది. అయితే ఇంత పెద్ద బండరాళ్లను అంత ఎత్తుకు తీసుకుని వచ్చి ఒకదానిపై ఒకటి పెట్టి ఇంటర్లాక్ చేయడం అంత ఈజీ అయిన పని కాదు. ఇంత బరువైన రాళ్లను అంత ఎత్తుకు తీసుకొచ్చి ఆలయ ఆకారంలో ఎలా చెక్కారు అనేది ఇప్పటికి కూడా వీడని ఒక రహస్యం. ముఖ్యంగా ఆ గుడి పైన ఉన్న భారీ కప్పుని ఆ స్తంభాల పైన ఎలా ఉంచగలిగారు అనేది ఇప్పటికి కూడా ఎవరు చెప్పలేని ఒక రహస్యం. రెండో రహస్యం వచ్చేసరికి కేదార్‌నాథ్ ధామ్ యొక్క జియోగ్రఫికల్ లొకేషన్, అంటే భౌగోళిక స్థానం. కేదార్‌నాథ్ ధామ్‌లో ఒకవైపు 22,000 అడుగుల కేదార్ ఉంటే, మరొక వైపు 21,600 అడుగుల ఎత్తున్న ఖార్గు కొండ. అలానే మూడో వైపు 22,700 అడుగుల ఎత్తున్న భరత్ కొండ ఉంది. ఇక్కడ ఈ 3 పర్వతాలే కాకుండా 5 నదులు సంగమమవుతాయి. అవి ఏంటంటే మందాకిని, మధుగంగ, చిరగంగ, సరస్వతి, వాటితో పాటుగా స్వర్ణగౌరి. ఇప్పటికీ కూడా అలకనంద ఉపనది అయిన మందాకిని ఇక్కడ ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున కేదార్‌నాథ్ ధామ్ అనేది ఉంది. శీతాకాలంలో భారీ మంచు వర్షాలు ఇక్కడ కురుస్తూ ఉంటాయి. కేదార్ లోయలో ఇరువైపులా నర నారాయణులు ఉంటారు. విష్ణువు యొక్క 24 అవతారాల్లో ఒకరైన నరనారాయణ ఋషి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తారు. మరోవైపు బద్రీనాథ్ ధామ్ ఉంది. ఇక్కడ విష్ణువు ఉంటారు. ఇలాంటి జియోగ్రఫికల్ లొకేషన్ మనం మరి ఎక్కడా చూడలేం. అంత మిస్టీరియస్‌గా ఎలా నిర్మించగలిగారు? మూడో రహస్యం ఏంటంటే, కేదార్‌లో శివలింగాన్ని ఎవరు స్థాపించారు? ఎందుకు స్థాపించారు? మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ సోదరులను, గురువులను, అలానే బంధువులను చంపి బ్రహ్మపాపకం చేశారని ఆరోపించినప్పుడు శ్రీకృష్ణుడు వారిని శివుడి నుంచి క్షమాపణ పొందమని సూచించాడు. శివుడు క్షమాపణకై పాండవులు కాశీకి వెళ్లారు. కానీ శివుడు పాండవులను క్షమించాలనుకోలేదు. అందుకే వారికంటే ముందు అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ శివుడు. అలా శివుడు కోసం వెతుక్కుంటూ పాండవులు అన్ని చోట్ల వెతకసాగారు. అప్పుడు పాండవుల ముందు కనిపించకుండా ఉండేందుకు ఎద్దు అనగా నంది రూపాన్ని ధరించి పర్వతాలలో ఉన్న పశువుల మధ్య దాముకున్నాడు ఆ శివుడు. కాని దంటపట్టిన భీముడు అతన్ని చూడగానే గుర్తించాడు. అప్పుడు శివుడి దర్శనం పొందడానికి పాండవులు ఒక పథకం వేశారు. భీముడు భారీ రూపం ధరించి కేదార్ పర్వతాన్ని రెండు వైపులా తన కాళ్లను చాచాడు. అక్కడ ఉన్న పశువులన్నీ భీముని పాదాల కింద నుంచి వెళ్లాయి. కాని ఎద్దు రూపంలో ఉన్న శివుడు మాత్రం భీముని పాదాల కింద నుంచి వెళ్లలేదు. అప్పుడు శివుణ్ణి గుర్తించిన తరువాత అతను ఆ ఎద్దును పట్టుకోవాలనుకున్నాడు. ఎద్దు రూపంలో ఉన్న ఆ పరమశివుడు భూమిలోకి వెళ్లడం ప్రారంభించాడు. అప్పుడు భీముడు ఆ ఎద్దు వెనక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పాండవులు భక్తికి సంతోషించిన పరమశివుడు అక్కడే ప్రత్యక్షమై వారి పాపాల నుండి విముక్తులను చేశాడు. అప్పటినుంచి ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఎద్దు రూపంలో పూజింపబడతాడని చెప్తూ ఉంటారు. ఈ ఎద్దు యొక్క పైభాగం నేపాల్లో ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. అక్కడ శివుడిని పశుపతినాథుడుగా పూజిస్తారు. ఇక నాలుగో రహస్యం వచ్చేసరికి, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఈ ఆలయ నిర్మాణానికి ముందు పాండవులు నిర్మించిన ఆలయం ఇక్కడ ఉండేదని చెప్తారు. కానీ కాలక్రమేణా ఈ ఆలయం అంతరించిపోయింది. ఆ తరువాత జగద్గురు ఆది శంకరాచార్య కేదార్‌నాథ్‌కి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం వెనక భాగంలో ఆయన సమాధి కూడా ఉంది. దీని గర్భగుడిని 8వ శతాబ్దానికి చెందినదిగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో మాల్వరాజైన భోజ మహారాజు పునరుద్ధరించారు. ఫ్రెండ్స్, ఐదో రహస్యం ఏంటంటే, కేదార్‌నాథ్ ధామ్ ఇంకా రామేశ్వర్ ధామ్ రెండు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. కేదార్‌నాథ్, రామేశ్వర ఆలయాలు ఒకే లైన్లో నిర్మించబడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయాన్ని రామేశ్వరం ఆలయానికి అనుగుణంగా నిర్మించినట్లుగా భావిస్తారు. పై రెండు ఆలయాల మధ్యలో కాళేశ్వరం, శ్రీకాళహస్తి దేవాలయం, అమరేశ్వర ఆలయం, కంచీపురం ఆలయం, అలానే నటరాజు ఆలయం ఉన్నాయి. ఈ శివలింగం పంచభూతాలను సూచిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆలయాలన్నీ ఒకే వరుసలో ఎలా నిర్మించబడ్డాయో ఇప్పటి వరకు ఎవ్వరూ వెల్లడించలేకపోయారు. ఆరవ రహస్యం,
కేదార్నాథ్ ధామ్ 4 సంవత్సరాలు ఎందుకు ఎలా అదృశ్యమైంది? డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్కి చెందిన హిమాలయన్ జియోలాజికల్ సైంటిస్ట్ విజయ్ జోషి ప్రకారం 3 నుండి 7వ శతాబ్దం వరకు 400 సంవత్సరాలు మినీ ఐస్ ఏజ్ గా పిలుస్తూ ఉంటారు. దీని కారణంగా హిమాలయాల్లో చాలా ప్రాంతం వరకు మంచుతో కూరుకుపోయింది. అలాంటి ప్రాంతంలోనే ఈ గుడి కూడా ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటికి కూడా ఆలయ గోడలు ఇంకా రాళ్లపైన వాటి గుర్తులు ఉన్నాయని చెప్తారు. నిజానికి కేదార్నాథ్ ధామ్లో ఈ ప్రాంతం చురాబాగి గ్లేషియర్గా చెప్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. 7వది కేదార్నాథ్ ధామ్ యొక్క వెలుగుతున్న దీపం. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 6 నెలలైన తర్వాత కూడా ఇక్కడ వెలిగించిన దీపం ఆరిపోదు. దీపావళి పండుగ 2వ రోజున శీతాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఆలయ తలుపులు మూసేయబడతాయి. అయితే ఆలయంలో 6 నెలల పాటు దీపం వెలుగుతూనే ఉంటుంది. పూజారితో సహా అందరూ తలుపులు మూసివేసి 6 నెలల పాటు పర్వతం కింద ఉన్న ముఖిమత్కు భగవంతుడి ప్రతిమను తీసుకుని వెళ్తారు. 6 నెలల తర్వాత అంటే మేలో కేదార్నాథ్ తలుపులు తెరుస్తారు. అప్పుడు కేదార్నాథ్ ప్రయాణాలు ప్రారంభమవుతాయి. ఈ 6 నెలలు ఆలయంలో కానీ ఆలయ చుట్టుపక్కల ప్రదేశంలో కానీ ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే తలుపులు మూసే ముందు గుడి ఎంత శుభ్రంగా ఉంటుందో 6 నెలల తర్వాత గుడి తలుపులు తెరుస్తారు కదా, ఆ టైంలో కూడా అంతే శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి వింతైన విషయం మీరు ఎక్కడైనా విన్నారా? వింటే కమెంట్ చేయండి. 8వ రహస్యం, కేదార్నాథ్ ధామ్ ఎందుకు ఎలా అదృశ్యమవుతుంది? పురాణాల ప్రకారం ఈ మొత్తం ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలు అంతరించిపోతాయి. నర్ నారాయణ పర్వతాలు కలిసిపోయే రోజు బద్రీనాథ్ కేదార్నాథ్ మార్గాలు పూర్తిగా మూసివేయబడతాయి. అప్పుడు భక్తులు బద్రీనాథ్ ని కేదార్నాథ్ ని సందర్శించలేరు. పురాణాల ప్రకారం ప్రస్తుతం ఉన్న బద్రీనాథ్ ధామ్ ఇంకా కేదారేశ్వర్ ధామ్ కనుమరుగవుతాయి. భవిష్యత్తులో భవిష్య బద్రి, భవిష్య కేదార్ అనే కొత్త తీర్థయాత్రలు స్టార్ట్ అవుతాయి. 9వ రహస్యం, కేదార్నాథ్ ధామ్లో ఉన్న భీమశిల. 2013వ సంవత్సరంలో కేదార్నాథ్ లో జరిగిన ప్రకృతి వైపరీత్యం గురించి మనందరికీ బాగా తెలుసు. ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంది అంటే 1000 మందికి పైగా భక్తులు మరణించారు. ఇక్కడ చాలా ప్లేసెస్ అన్ని పూర్తిగా ధ్వంసమైపోయాయి. అంత జరిగినప్పటికీ ప్రధాన ఆలయానికి మాత్రం ఎటువంటి నష్టం జరగకపోవడమే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దానికి కారణం వరద నీటితో పాటుగా కొట్టుకుని వచ్చిన ఒక పెద్ద రాయి. దాన్నే భీమశిల అని పిలుస్తారు. ఈ వరద సమయంలో ఆలయం వైపు వరద నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఆ నీటితో పాటుగా ఒక పెద్ద రాయి ఆలయం వైపు ప్రవహిస్తూ వచ్చింది. సరిగ్గా గుడి వెనక భాగంలో ఆగిపోయింది. తరువాత వరద నీరు ఆ బండరాయిని తాకి 2 భాగాలుగా విడిపోయి ఆలయానికి ఇరువైపుల నుండి ప్రవహించడం మొదలుపెట్టింది. దీంతో ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఇది ప్రపంచం మొత్తం చూసిన అద్భుతమైన విషయమని చెప్పుకోవచ్చు. ఇక 10వ రహస్యం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఏంటంటే ఒక సాధువు అలానే ఒక శివభక్తుని యొక్క నిజమైన సంఘటన. ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి శివుని దర్శనం కోసం కేదార్నాథ్ ధామ్ కి వచ్చాడు. అతను వచ్చేసరికి కేదార్నాథ్ ధామ్ తలుపులను మూసివేస్తూ ఉన్నారనమాట. అది చూసి ఆ భోలేనాథుని దర్శనం చేసుకోవాలని కోరికను ఆ పూజారికి చెప్పాడు ఆ వ్యక్తి. అయితే కేదార్నాథ్ ధామ్ ఇప్పుడు 6 నెలల పాటు మూసేయబడుతుందని పండితుడు పక్కనే చెప్పాడు. ఇది విన్న భక్తుడు చాలా బాధపడ్డాడు. అయితే ఆ కేదారేశ్వరుని దర్శించకుండా ఇక్కడి నుంచి కదలని ఆ భక్తుడు మనసులో బలంగా నిర్ణయించుకున్నాడు. అతను చాలా ఆకలితో దాహంతో మంచు మీద కూర్చొని ఉన్నాడు. రాత్రి అయ్యింది. కొంత సమయం తరువాత ఒక సాధువు అతని వద్దకు వచ్చాడు. ఆ వ్యక్తి తినడానికి కొన్ని పండ్లను ఇచ్చాడు. తరువాత ఆ సాధువు ఆ వ్యక్తి తలపైన చెయ్యి పెట్టి నిమిరాడు. ఇది జరిగిన వెంటనే ఆ భక్తుడు నిద్రపోయాడు. అతను మేలుకున్న సమయానికి కొంతమంది పండితులు కేదార్నాథ్ ఆలయ తలుపులను తెరుస్తున్నారు. అది చూసి ఆ భక్తుడు ఆశ్చర్యపోయి గుడివైపున పరుగున వచ్చి ఆ పండితుడిని ఇలా అడిగాడు. మీరు సరిగ్గా 6 నెలల తర్వాత గుడి తలుపులు తెరుస్తామని చెప్పారు, కానీ ఒక్క రోజులోనే ఎందుకు తెరుస్తున్నారు అని అడిగాడు. అది విన్న పండితుడు స్పృహ కోల్పోయాడు. స్పృహలోకి వచ్చిన తరువాత ఆ పండితుడు ఆ భక్తుడిని జాగ్రత్తగా చూసి, నువ్వు 6 నెలల క్రితం దర్శనం కోసం వచ్చిన భక్తుడివి కదా అని అడిగాడు. దానికి ఆ భక్తుడు, అవును నేనే, మిమ్మల్ని అడిగింది అని చెప్పాడు. కానీ నిన్ననే కదా మీరు గుడి తలుపులు మూసివేశారు, 6 నెలల ముందు అంటున్నారు ఏంటి అని అడిగాడు ఆ భక్తుడు. ముందు నువ్వు ఈ విషయం చెప్పు, గుడి తలుపులు మూసిన తర్వాత నీకేమైంది అని ఆ పండితుడు అడిగాడు. భక్తుడు ఆ సాధువు గురించి అంతా చెప్పాడు. ఒక అఘోరి బాబా వచ్చి తనకి తినడానికి పండ్లను ఇచ్చి తన తలపై నిమిలాడని, తాను నిద్రలోకి జారుకున్నాడని, తనకు మెలకు రాగానే ఆ పండితుడు గుడి తలుపులు తెరుస్తున్నట్టుగా చూశాడని చెప్పాడు. అది వినగానే పండితుడు ఆ భక్తుల పాదాలపై పడి, నీలాంటి శుభక్తుడిని అర్థం చేసుకోలేకపోయాను, క్షమించు అని అడిగాడు. ఆ భోలేనాథుడు మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు కాలచక్రాన్ని ఒక్క క్షణంలో మీకోసం 6 నెలల ముందుకు తీసుకుని వచ్చాడు. అది విని ఆ భక్తుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఫ్రెండ్స్, ఈ సంఘటన పూర్తిగా నిజం. భోలేనాథుడు చాలా సున్నిత హృదయం కలవాడు.
అందువల్ల ఎవరైతే ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారు దేవుడైనా లేకపోతే రాక్షసుడైనా వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుంటాడు. ఇవి ఈ కేదార్నాథ్ యొక్క 10 నమ్మకం రహస్యాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.